నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 97% ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి సర్ ప్రక్రియ తీరుపై కమిషనర్ చిన్నబాబుతో చర్చించారు. అనంతరం బుచ్చి 3 సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఇప్పటివరకు 97%లో 36% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫామ్స్ 97.69% పంపిణీ చేయగా 38.4% డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. బుచ్చి మండలంలో 96% ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయగా 40% డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఈ నెల 14వ తేదీలోపు సర్ ప్రక్రియను 100% పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రజెంట్ వచ్చేసి ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఓటర్ సంబంధించినటువంటి సమాచారం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉంది. దాని మీద నేను కవర్ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ గారు నాకు వెరిఫై చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే కాన్స్టిట్యున్సీ యొక్క మానిటరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మానిటర్ చేస్తున్న సందర్భంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంకి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మన జిల్లాలో ఇప్పటివరకు ఈ యొక్క ఫామ్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా 97.58% వరకు ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏవైతే ఫామ్స్ ఉన్నాయో అవి ఫిలప్ చేసి వెరిఫై చేసుకొని మళ్ళీ డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిజిటలైజేషన్ వచ్చేసి 36.77 దాకా ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా జిల్లాలకు సంబంధించిన సమాచారం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే నేను కౌరు కాన్స్టిట్యున్సీకి వచ్చాను కాబట్టి కౌరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 97.69% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎన్యుమరేషన్ ఫామ్స్. తిరిగి మళ్ళీ అవి కలెక్ట్ చేసుకొని 38.54% డిజిటలైజేషన్ కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన బుచ్చిరెడ్డిపాలెం చూస్తే 96% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా 4% బ్యాలెన్స్ ఉంది. అది కూడా వెరిఫై చేసుకుని ఈరోజు సాయంత్రం చేయమని చెప్పాం. 42% వరకు ఫామ్స్ డిజిటలైజేషన్ జరిగింది. అంటే ఓవరాల్గా ఇట్లా మన జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే 97% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయింది. 36% వరకు యొక్క ఫామ్స్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది అనమాట. రిమైనింగ్ కూడా మనకి 14th వరకు టైం ఉంది. ఈ 14th లోపు మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో అవి కూడా వెరిఫై చేసుకొని చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ స్టాఫ్ కూడా కలిసి ఏదైతే ఇక్కడ పరిశ్రమ సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే మనకి వెనుకబడి కొంత బ్యాక్లాగ్ ఉందో అది కూడా త్వరగా స్పీడప్ చేసి అంటే కరెక్ట్గా చేయమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం 14th లోపు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పరిశీలన చేయడం జరుగుతుంది మన సమగ్రంగా. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.